ఇది యూకే షూటింగ్ షో 2026. నేను నా ఫ్రెండ్ని ఈ ఈవెంట్కి అటెండ్ అయ్యాం. యాజ్ ఎ ఇమిగ్రెంట్ మనకు యూకేలో మనకుండే సినిమా కష్టాలతో పాటు ఒక స్పెషల్ ప్రివిలేజ్ ఉంటుంది. ఎడ్యుకేషన్ కానీ, మెడికల్ సిస్టమ్ కానీ, అండ్ అలాగే ఇలాంటి స్పోర్ట్స్ కానీ. ఇక్కడ చూస్తున్నారు కదా అండి. సో తను ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తారు. సో తన యూట్యూబ్ ఛానల్లో బేసికలీ ఎయిర్ రైఫిల్స్ని ఎక్కువ రివ్యూ చేస్తారు. అండ్ అలాగే ఎయిర్ రైఫిల్ అంటే ఏంటి, దానికి ఏమేమి కావాలి, దానిలో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయని. నేను ఈ పర్టికులర్ స్పోర్ట్ స్టార్ట్ చేయడానికి యూకేలో వన్ ఆఫ్ ద మెయిన్ పివోట్ పాయింట్ తను నాకు రిఫరెన్స్ అనమాట. సో తన వీడియోస్ చూసే నేను చాలా నేర్చుకొని స్టార్ట్ చేశాను. I'm his friend actually, so he introduced me to this show. Yeah. I told him actually you're a legend. Yeah. I don't know about that. Probably a bit of a dinosaur more than anything else. One picture. Yeah, sure. We're team and cut చేసి. Okay. Thank you so much. All right. Yeah. Thank you so much. No problem. Enjoy. Yeah, thank you. Andy. Yes, sorry. Thanks for Friday mornings. వచ్చింది మంచిగా. Rest of the week is crap. సో యాండీని మీట్ అవడం అనేది నిజంగా ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్. నాకు గన్స్ అంటే ఇష్టం ఉన్నా కూడా అసలు ఏం స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అనే దానికి ఈయన నాకు రిఫరెన్స్. సో ఇప్పుడు నా వీడియోస్ ఇంకొకరికి ఎవరికైనా ఈ స్పోర్ట్ని స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి హెల్ప్ అవ్వచ్చు. Beautiful. Let's get it out in there. Have you ever shot before? Yes. Beautiful. So, I'm just going to put the gun on safe. So, push that bolt forward for me. You've now got one pellet in the breech. Safety is here in the trigger. If you pull that back, the gun is then free to fire. Get yourself nice and comfy. There's no lock open after last shot, so listen for a tonal difference, and that'll be when we swap you to your next mag. Yeah? Beautiful. Any issues, let me know. కంపేర్ టు యూఎస్, యూకే రైఫిల్ కమ్యూనిటీ కొంచెం చిన్నది. ఎందుకంటే ఇక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ కొంచెం ఎక్కువ స్ట్రిక్ట్ ఉంటాయి. మెయిన్గా 2 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి ఎయిర్ రైఫిల్, ఇంకోటి ఫైర్ ఆర్మ్స్. ఎయిర్ రైఫిల్ ఏంటంటే కొంచెం లెస్ ఫ్యాటిల్, రెగ్యులేషన్స్ కొంచెం ఈజీ ఉంటాయి. మనం రైఫిల్ని ఒక లీగల్ డీలర్ నుంచి పర్చేస్ చేయొచ్చు విత్ వ్యాలిడ్ ప్రూఫ్. వాళ్ళు దాన్ని రికార్డ్ చేసుకుంటారు అండ్ మనం గన్ని ఇంట్లో స్టోర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే పాయింట్ ఏ టు పాయింట్ బి మనం రైఫిల్ని మన కార్లో క్యారీ చేయొచ్చు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో తీసుకెళ్ళలేం, ఈవెన్ దో ఎయిర్ రైఫిల్ అయినా సరే. అండ్ ఫైర్ ఆర్మ్స్ అనేవి కొంచెం ఎక్కువ స్ట్రిక్ట్ ఉంటాయి. రూల్స్ రెగ్యులేషన్స్ ఎక్కువ స్క్రూటినీ ఉంటుంది. ఇన్ కేస్ మనం లైసెన్స్ వచ్చిన తర్వాత గన్ తీసుకొని మనం ఇంట్లో పెట్టుకుంటే మనకు ఒక గన్ సేఫ్ ఉండాలి. అండ్ ఇన్ కేస్ మన కమ్యూనిటీలో అంటే మన లోకల్గా ఏమైనా జరిగితే ఫస్ట్ సస్పెక్ట్ మనమే అవుతాం. సో ఇన్ని తలనొప్పులు ఈవెన్ ఇక్కడ బ్రిటిషర్స్ కూడా కామన్. అందుకోసమనే చాలా తక్కువ మంది ఇక్కడ రైఫిల్ స్పోర్ట్ని యూజ్ చేస్తారు. నార్మల్గా కాల్ ఆఫ్ డ్యూటీ ఆర్ పబ్జీ ఆడే వాళ్ళకి రైఫిల్స్ కానీ స్కోప్స్ కానీ ఎక్కువ స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, నేను కూడా సేమ్ అదే జాతికి చెందినవాడిని. నేను ఈ సమ్మర్ సీజన్ నేను ఆల్మోస్ట్ 7 లీగ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాను కాంపిటీషన్స్లో. అండ్ ఇన్ డీటెయిల్గా నేను ఫ్యూచర్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా అసలు రైఫిల్ ఏంటి, రైఫిల్లో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి, అండ్ అలాగే స్కోప్ ఏంటి, స్కోప్ని ఎలా మనం రీడ్ చేస్తాం, ఎలా దాన్ని అడ్జస్ట్ చేస్తాం, అలా ఇన్ డీటెయిల్గా అసలు కాంపిటీషన్స్ ఎలా ఉంటాయి అండ్ కాంపిటీషన్స్ కార్డ్స్ ఎలా ఉంటాయి, మనం ఏ లెవెల్లో షూట్ చేస్తున్నాం, ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. You've got 2 legs to snap. Pull the feet in. We're still all the same engineering. I'm just going to say, it's very similar. Well, the form speaking, some people get very fussy about it. Because of some people, you like this? How do you find it? It's got to earn its name, that's the important part.